రాజుల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. 2 రాజుల గ్రంథము. తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చి పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. చాలు, అండర్లైన్ చేసుకోండి, భక్తిగల దైవజనుడు. ఈరోజు మన వర్తమానం అదే. ఎందుకని ఈ టాపిక్ తీసుకున్నామంటే, మరి మీకు ఎంతమందికి తెలుసు, ఎంతమందికి తెలియదు. ఉమెన్స్ డే ఉంది, ఇంకా చిల్డ్రన్స్ డే ఉంది, ఫాదర్స్ డే ఉంది, మదర్స్ డే ఉంది, రకరకాల డేలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో డాక్టర్ల డే ఉంది, నర్సుల డే ఉంది, అందరికి ఒక రోజు ఉంది. ఈరోజు అక్టోబర్ 2వ ఆదివారం ఏంటంటే పాస్టర్స్ డే. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి ఇంగ్లీష్ అర్థం కాకపోతే తెలుగులో సేవకుల్ని సన్మానించే రోజు అన్నమాట ఈరోజు. అయ్యో, మా దైవజనుడు మా కొరకు ప్రయాసపడుతున్నాడు అని అందరూ సంఘమంతా కలిసి ఆ దైవజనుడిని సత్కరించే ఒక రోజు అన్నమాట ఇది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రభు ఈ పాస్టర్స్ డే రోజున ఒక చక్కని వర్తమానం ద్వారా మాట్లాడాలని ప్రభువు మరి ప్రేరేపణ ద్వారా, నేనైతే వేరే వాక్యాన్ని సిద్ధపడి ఉన్నాం, కానీ దేవుని ప్రేరేపణ బట్టి ఈ మాటలు మనం చదువుకుంటాం. ప్రభు మనతో మాట్లాడునుగాక. ఒకానొక సమయంలో షునేమి అనే పట్టణానికి ఒక దైవజనుడు వస్తూ ఉన్నాడంట. ఆ ప్రాంతానికి వస్తూ ఉన్నాడు, వెళ్తూ ఉన్నాడు. అక్కడ ఒక గనురాలైనటువంటి స్త్రీ ఆ ప్రాంతంలో ఆయన చూస్తూ ఉంది. వచ్చినప్పుడల్లా కూడా భోజనానికి రమ్మని పిలుస్తుంది. పిలుస్తున్నప్పుడు ఆ దైవజనుడు వెళ్తూ ఉన్నారు. వెళ్ళి భోజనం చేస్తున్నారు. మర్యాదపూర్వకంగా వెళ్ళి మర్యాదపూర్వకంగానే మరలా ఆయన పని ముగించుకొని వెళ్ళిపోతున్నారు. ఒకరోజు తన భర్తతో మాట్లాడుతుంది ఆ గనురాలైన స్త్రీ. ఏమండి, మన ఇంటికి పాస్టర్ గారు వస్తున్నారు కదా, ఈ పాస్టర్ గారు నువ్వు గమనించావా? చాలా భక్తిగల దైవజనులాగా ఉన్నాడు కదా అని చెప్పగలను. ఆయన కూడా అవునమ్మా, నిజంగానే ఆ పాస్టర్ గారిని చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది ఈయన చాలా భక్తిగల దైవజనులాగా ఉన్నాడు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఆ దైవజనుడి కొరకు ఒక మంచి గదిని కట్టించారు. వాళ్ళ ఇంటి పైన గదిని కట్టించి ఆ దైవజనుడి కోసం మంచిగా మంచాన్ని, దీపాన్ని, బల్లను, ఆయనకి ఏదైతే అవసరం ఉందో ఆ ప్రతి అవసరతలు కూడా ఆ గదిలో ఏర్పాటు చేసి ఉంచారు. ఒకానొక సమయంలో మరి ఆ దైవజనుడు బాగా అలసిపోయి వచ్చాడంట. అలసిపోయి వచ్చిన తర్వాత ఆయన్ని పైకి వెళ్ళి పడుకోమన్నారు, రెస్ట్ తీసుకోమనగాలి. వెంటనే ఆయన వెళ్ళి బాగా గాఢ నిద్రపోయిన తర్వాత మెలకు వచ్చింది. అమ్మో, ఈ కుటుంబం వారు ఏంటి ఇంత భక్తి శ్రద్ధలు చూపిస్తున్నారు నా ఎడల, ఈ కుటుంబానికి ఏం కావాలి అని చెప్పి తెలుసుకొని దాని నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కుటుంబానికి వారసుడు అవసరం. ఆ వారసుడిని దేవుడు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో మనము కూడా తెలుసుకోవాలి, ఈ పాస్టర్స్ డే రోజున ఒక ప్రత్యేకమైన వర్తమానం దేవుడు మాట్లాడమని చెప్పారు. ఎందుకంటే ఈ రోజుల్లో భక్తి గల దైవజనుడు ఎవరో, భక్తి లేని దైవజనుడు ఎవరో తెలియని ఆ సమయాల్లో మనం ఉన్నాం. ఎవరిని చూసినా సరే నేను పాస్టర్నండి అంటున్నాడు. చాలామంది ఎక్కడ చూసినా సరే రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు, పార్ట్ టైం పని చేసుకునే వాళ్ళు, రకరకాలైన పద్ధతులు నాకు కనపడుతూ ఉన్నాయి. మనం ఎవరిని పడితే వాళ్ళని చూసి పాస్టర్ గారని వారిని గుడ్డిగా నమ్మకూడదు. ప్రైజ్ ది లార్డ్. మనం వారిని గురించి ఆలోచన చేయాలి. ఇదిగో ఈ దైవజనుడు వస్తున్నాడు, మన ఇంటికి వస్తున్నాడు. ఒక ఆవిడ శాంతమ్మ గారు, మన కపిలేశ్వరపురంలో శాంతమ్మ గారు అయ్యగారు వెళ్ళినప్పుడు ఒక మాట చెప్పింది. అయ్యా, ఏదో బిడ్డొచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ నువ్వు అడుగు పెట్టావు, మా పరిచర్లు ఆశీర్వదించబడ్డాయని చెప్పింది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక దైవజనుడు మన ఇంటికి వచ్చి అడుగు పెడుతున్నాడంటే మన ఇల్లు ఆశీర్వాదకరంగా ఉందా లేదా
అని మనం గ్రహించాలి. ఆ దైవజనుడు వచ్చినప్పుడల్లా మన కుటుంబం ఆశీర్వదించబడుతుందంటే ఆయన భక్తి గల దైవజనుడే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం ఈ యొక్క అంత్య దినాల్లో ఉన్నాం. ఈ అంత్య దినాల్లో అందరూ పాస్టర్లు అని చెప్పేసి రకరకాలుగా చలామణి అవుతున్న దినాలు. మరి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఏది సత్యమైనది, ఏది అసత్యమైనది, ఈరోజు ఈ యొక్క పాస్టర్స్ డే రోజున మనము గుర్తించాలి. అండ్ సందుకోకల్లో గొంతుకోకల్లో ఎవరింటి మీద వాళ్ళే వాక్యం అడుగుతుంటే ఎందుకు తెచ్చి పెట్టారంటే నేను నా ఇంటి వారం అందరం కూడా యెహోవాను సేవిస్తున్నాం అంటున్నారు. ఒక మందిరం కట్టుకుంటున్నారు. లేకపోతే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమంటున్నారు. వాళ్ళ ఇంటి దగ్గరే మందిరం కట్టుకుంటున్నారు. సర్వ సృష్టికి వెళ్ళట్లా. ఇలాంటి రకరకాలుగా వాక్యాన్ని వల్లించుకొని భయంకరంగా పరిస్థితులు సంఘాన్ని పాడు చేస్తున్న దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఈరోజు భక్తి గల దైవజనుడు ఎవరు అని మనం గుర్తెరిగే సంఘముగా ఉందుముగాక. మన కన్నులు తెరవబడునుగాక. ఎవరు నిజమైన భక్తి గల దైవజనుడు? చూడండి, చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. ఎవరైనా పాస్టర్ గారు కనపడగానే కొబ్బరి నూనె డబ్బా ఇచ్చేసి నెత్తి కూడా ఇచ్చేస్తారు. అయ్యా ప్రార్థన చెయ్యి. అలాగ మనం ఎప్పుడు కూడా ఎవరికి పడితే వాళ్ళకి మన తలనివ్వకూడదు. ప్రైజ్ ది లార్డ్. మన సంఘ కాపురితో మనం ప్రార్థన చేయించుకోవాలి. కానీ కనపడిన వాళ్ళందరికీ మన తల ఇచ్చేసాం అనుకోండి, వాళ్ళలో ఉన్న దురాత్మ శక్తులన్నీ కూడా మనలోకి వచ్చేస్తాయి. మనం గుర్తుపెట్టుకోవాలి, భక్తి గల దైవజనుడు ఎవరు? భక్తి గల దైవజనుడేనా మన ఇంటికి వస్తుంది, మనం ఆరాధనకి వెళ్తుంది భక్తి గల దైవజనుడేనా అని మనం గుర్తెరగాలి. మరి భక్తి గల దైవజనుడు అని గుర్తెరగటానికి కొన్ని సూచనలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనతో మాట్లాడునుగాక. భక్తి గల దైవజనుడు అని గుర్తెరగటం ఎలాగండి, మేము ఎలాగ తెలుసుకోవాలి అని ఈరోజు ప్రభు చెప్పమన్న మాటలో ఒక 4-5 విషయాలు దైవజనుడు అయినటువంటి సమూయేలు యొక్క జీవితంలో నుంచి కొన్ని విషయాలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మరి మనందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో అన్న అని ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఒక మందిరానికి వెళ్ళింది. ఆ మందిరానికి వెళ్ళిన తర్వాత ఆమెకి ఎందుకు వెళ్ళిందంటే దుఃఖంతోనే వెళ్ళింది. ఆమెకు ఒక సమస్య ఉంది, సంతానము లేదనే సమస్య. ఆ వేదనతోనే దేవుని మందిరానికి వెళ్ళింది. సిలోహు ప్రార్థన మందిరానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి చక్కగా ప్రార్థన చేస్తుంది, ఏడుస్తుంది, దేవుడితో మొరపెట్టుకుంటుంది, కన్నీళ్ళు విడుస్తుంది, ఊగిపోతుంది. ఆ దైవజనుడు వచ్చి అడిగాడు అక్కడ ఉన్న పాస్టర్ గారు, ఏంటమ్మా ఏమన్నా త్రాగేసి వచ్చావా, మత్తురాలుగా ఉన్నావా? లేదయ్యా, నా బాధ వేరే, నాకున్న బాధ వేరే అని చెప్పి ప్రార్థన చేస్తూ ఆ దైవజనుడికి చెప్పింది. నాకు సంతానం లేదు, సంతానం కొరకు నేను మందిరానికి వచ్చాను అన్నప్పుడు దేవుడు ఆమెను కనికరించి మరి ఒక చక్కని కుమారుని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక చక్కని కుమారుని ఇచ్చినప్పుడు ఆమె దేవుని సన్నిధిలో ఒక ప్రమాణం చేసుకుంది. ఏమనంటే, అయ్యా నాకు బిడ్డ పుడితే ఆ బిడ్డను తీసుకొని వచ్చేసి దేవుని సన్నిధిలో ప్రతిష్ఠ చేసేస్తాను, దేవుని సేవకు అప్పగించేస్తానని చెప్పి నిబంధన చేసుకుంది. చదవండి, ఆ 1వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం ఒకసారి. యెహోవాతో చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను, కాబట్టి యెహోవాకు ప్రతిష్ఠ. 20వ వచనమేనా? 20వ వచనం చదవాలి. గనుక హన్న గర్భము ధరించి ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని నేను అడిగితిని అనుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టిందంట. ప్రైజ్ ది లార్డ్. ఒక తల్లి ప్రార్థన చేసుకుంది దేవుని మందిరంలో, దేవుడిని అడిగింది, దేవుడు ఇచ్చాడు. ఆ కుమారుడి పేరు నాకు దేవుడు ఇచ్చాడు కాబట్టి, దేవుడి దగ్గర నుంచి నేను పొందుకున్నా కాబట్టి ఈయన పేరు సమూయేలు అని పేరు పెట్టింది. ఇక సమూయేలు అని పేరు పెట్టిన తర్వాత ఆ బిడ్డను తీసుకొని మరి ఇంట్లోనే ఉంచేది, పాలు విడిచేంత వరకు కూడా అక్కడే ఉంచేసి, పాలు విడిచిన తర్వాత ఏం చేసిందంటే ఇక
ఆమె అనుకున్న సమయం వచ్చేసింది, దేవునికి మందిరంలోకి తీసుకెళ్ళిపోవాలి, ఆ బిడ్డను సేవకు ఇచ్చేయాలని చెప్పి ఆ తల్లి అనుకుంది కదా. వెంటనే ఆమె బయలుదేరింది. వస్తా వస్తా నూనె తీసుకుంది, పిండి తీసుకుంది, ద్రాక్షారసపు తిత్తుని తీసుకుంది. ఈ 3 తీసుకొని ఆమె ఏం చేసిందంటే దేవుని మందిరానికి రావటం ప్రారంభించిందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమె మాట ఇచ్చింది, మాటను నెరవేర్చుకుంది. ఆ మాటను నెరవేర్చుకున్న ఆ కుర్రోడే సమూయేలు, బాలుడు. అంటే ఆ పాలు విడిచిన తర్వాత, అంటే పాలు విడిచే వయసు ఎప్పుడంటే 2-3 సంవత్సరాలు ఇంచుమించుకు, లేదా ఒక 5 సంవత్సరాలు వేసుకుందాం అనుకుందాం, 5 సంవత్సరాలు అనుకుందాం సుమారుగా. 5 సంవత్సరాల వయసున్న ఆ చిన్న పిల్లోడిని తీసుకొని వచ్చేసి దేవుని మందిరంలో వదిలేసింది. వదిలేస్తూ ఒక చక్కని మాట చెప్తుంది ఆమె. 28వ వచనాన్ని చదవండి ఇప్పుడు. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నీ కూడా యెహోవాకు ప్రతిష్ఠితుడగునట్లుగా అని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది మొదటి మాట. మనము భక్తి గల దైవజనుని ఎలా గుర్తించాలి అంటే, సమూయేలు యొక్క జీవితంలో నుంచి కొన్ని విషయాలు మీకు ఈ ఉదయకాలంలో చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా దైవజనుడు ఎలా ఉండాలి అంటే, దైవజనుడు ఎలా ఉండాలంటే ప్రతిష్ఠించబడిన వాడిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రతిష్ఠించబడాలి. దేవునికి తను తాను ప్రతిష్ఠించుకొని సంపూర్ణమైన సేవకుడుగా, సంపూర్ణమైనటువంటి సేవకుడు. ఆ సమూయేలు చిన్నతనంలో తల్లి ప్రతిష్ఠించేసిందండి. ఎంత? ఒక 5 సంవత్సరాలు అనుకుందాం. 5 సంవత్సరాల నుంచి ఇంటికి వెళ్ళాడా? ఇంటికి వెళ్ళినట్టు ఎక్కడైనా కనపడిందా? ఎక్కడైనా రాయబడి ఉన్నాయా? ఇంటికి వెళ్ళి తాత రమ్మంటున్నాడు రా, నాయనమ్మ నిన్ను చూడాలంటుంది, 4 రోజులు పాస్టర్ గారికి చెప్పేసిరా అని ఎప్పుడన్నా అందా? అక్కడ ఎక్కడైనా రాయబడి ఉన్నాయా? ఎక్కడ రాయబడలా. ఆ బాబుని ఎప్పుడైతే ప్రతిష్ఠ చేసిందో ఆ సమూయేలు ఇక జీవితాంతం అక్కడే బ్రతికాడు. ప్రైజ్ ది లార్డ్. నేను సమూయేలు గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నాకు అర్థమైన ఒక మంచి మాట ఏంటంటే, సమూయేలు ఎక్కడైతే దేవుని వాగ్దానం పొందుకొని పుట్టాడో మందిరం, ఆ మందిరంలోనే చివరి వరకు కూడా, అంటే చనిపోయేంత వరకు కూడా ఆయన అక్కడే ఉన్నాడంట మందిరంలోనే. ప్రైజ్ ది లార్డ్. పుట్టాడు, అక్కడే ఎదిగాడు, అక్కడే ప్రవక్త అయిపోయాడు, అక్కడే న్యాయాధిపతి అయిపోయాడు, అక్కడే పెద్ద జడ్జి అయిపోయాడు, అక్కడే ప్రవక్తగా మార్చబడ్డాడు. అన్ని పొందుకున్నాడు. అక్కడి నుంచే అన్ని కార్యాలు చేయడం ప్రారంభించాడు. చివరి శ్వాస వరకు కూడా ఎక్కడ ఏ మందిరములో తాను వాగ్దానం పొందుకున్నాడో ఆ మందిరములోనే చివరి స్థాయి వరకు కూడా అతడు అక్కడే ఉన్నాడు. అతడు అక్కడ ప్రతిష్ఠించేసుకున్నాడు. అంతే, నేను బ్రతికినంత కాలం కూడా ఈ మందిరాల్లోనే ఉండాలి, ఈ మందిరంలోనే చచ్చిపోవాలి, ఈ మందిరంలోనే ఇక నా పోషణ అంతా కూడా. మరి వాళ్ళు మంచి ధనవంతుల కుటుంబమే ఎల్కానాది. కానీ అతడు ఏనాడు కూడా ఇంటికి వెళ్ళినట్లుగా కానీ, ఏనాడు కూడా తన ఆస్తి పాస్తులు చూసుకున్నట్టుగా కానీ ఎక్కడ కూడా కనిపించదు. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా ఒక భక్తి గల దైవజనుడు మనం ఎలా గుర్తించగలమంటే, వారి జీవితాన్ని ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటారో. ఇంకో మాట కూడా చెప్పాలి. ఒక్కొక్కసారి అంటే ప్రతిష్ఠించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది దేవుని చేత పిలువబడిన వారు కూడా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో దేవుని చేత పిలువబడిన వారు. యేసు ప్రభు వారు ఒకనొక సమయంలో గలిలయ సముద్రం వైపు వెళ్తున్నాడు. ఆయన వెళ్తుంటే అక్కడ కొంతమంది చేపలు పట్టుకుంటూ ఉన్నారంట. చేపలు పట్టుకుంటుంటే వారి దగ్గరికి వెళ్ళి అన్నాడు, పేతురు, ఆ వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించు, నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తానన్నాడు. పేతురు వెంటనే యేసు ప్రభు వారిని వెంబడించడం ప్రారంభించాడు. అక్కడ యోహాను ఉన్నాడు. ఆ యోహాన్ని కూడా పిలిచాడు. ఇదిగో ఆంద్రేయ, నువ్వు కూడా రా, యాకోబు, జబదయి కుమారులారా, మీరు కూడా రండి, నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా నేను చేయబోతున్నాను అనగానే వారందరూ కూడా తమ వలలు విడిచిపెట్టేసి యేసు ప్రభు వారిని వెంబడించారు. ప్రైజ్ ది లార్డ్. నిజమైన భక్తి గల దైవజనుడు ఎవరైనా ఉన్నారంటే మనం గుర్తుపెట్టుకోవాలి, వారు పిలువబడి ఉండాలి, లేకపోతే
వారి జీవితాల్ని ప్రతిష్ఠించుకొని ఉండాలి. దేవుని కొరకు తను తాను ప్రతిష్ఠించుకొని యథార్థంగా జీవితకాలం అంతా కూడా సేవ చేయాలని నిర్ణయించుకొని ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా ఎదుర్కొంటూ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళటమే ప్రతిష్ఠించుకోవడం అంటే. చాలామంది ఈ రోజుల్లో మరి పార్ట్ టైము ఏదన్నా బాధ వచ్చిందంటే వెంటనే వలలు తీసుకుని వెళ్ళిపోతున్నారు పేతురు గారి లాగా. పదండి మనం చేపలు పట్టుకుందాం, ఇంక ఈ పాస్టర్ తత్వం వద్దు, మనకి ఈ పాస్టర్ వద్దు, ఏమొద్దు, అసలు ఈ గొడవలు మనకెందుకులే కానీ పదండి చేపలు పట్టుకుందాం, పదండి వెళ్ళి చెక్కల పనులు చేసుకుందాం, పదండి పెయింటింగ్ చేసుకుందాం అని రకరకాలుగా వాళ్ళు పాత జీవితంలో ఏ పని చేశారో ఆ పనికి వెళ్ళిపోతున్నారు. మనం గుర్తించాలి, ఇతడు భక్తి గల దైవజనుడా కాదా? భక్తి గల దైవజనుడైతే జీవితాంతం ప్రతిష్ఠించుకొని లేదా దేవుని చేత పిలువబడి ఏర్పరచబడి జీవితకాలం అంతా కూడా ఆ దేవుని సేవ చేసేవారిగా ఉన్నారా లేదా అని మనము గుర్తెరగాలి. బైబిల్లో పిలువబడిన వారు శిష్యులే కాదు, ఇంకా ఎందరో ఉన్నారు. అబ్రహామును దేవుడు పిలిచాడు, అబ్రహాం ఇదిగో నీకు కలిగిన దాన్ని, నీకున్న బంధువులను, రక్త సంబంధికులందరినీ కూడా విడిచిపెట్టి నేను చూపించబోయే దేశానికి నువ్వు వెళ్ళు అన్నప్పుడు ఆయన వెంటనే దేవుని మాటకు లోబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాటకు లోబడి చక్కగా తనకి ఉన్న కొద్ది ఆస్తిని తీసుకొని బయలుదేరాడు. ఇక అలాగే ఒకానొక సమయంలో ఏలియా ఓ ప్రాంతంలో వెళ్తున్నాడంట దైవజనుడు. ఎలీషా అనే వ్యక్తి అక్కడ పొలం దున్నుకుంటా ఉన్నాడు. 12 వరకు దున్నుతున్నప్పుడు ఆ దైవజనుడు వెళ్ళి ఆయన దుప్పటి తీసుకెళ్ళి ఆయన భుజాల మీద వేసి, బాయ్ నువ్వు అర్జెంటుగా నన్ను వెంబడించు, నువ్వు నాతో వచ్చేయి అనగానే ఒక్క మాట ఎదురు చెప్పుకోకుండా ఒక మాట అన్నాడు, అయ్యా నేను వెళ్ళి మా ఇంట్లో వాళ్ళకి ఒక మాట చెప్పేసి వస్తానని చెప్పి అలాగే అతడు తన ఇంటి వారి దగ్గరికి వెళ్ళి ఆ మాట ముద్దు పెట్టుకునంట తనకు కలిగిన పశువులను వధించి అందరికి భోజనాలు పెట్టేసి నేను సేవకి వెళ్ళిపోతున్నానని చెప్పి అతడు తీర్మానం చేసుకొని ఎప్పుడైతే వచ్చాడో మరలా ఇంటికి వెళ్ళినట్లుగా ఎక్కడ కూడా ఆగిపడలా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు భక్తి గల సేవకుడు అంటే ఒక్కసారి నాగటి మీద చేయబెట్టినప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు. మనం సేవకని దేవునికి ప్రతిష్ఠించినప్పుడు ఆ సేవలోని కష్టమో నష్టమో ఎప్పుడు ఒకలాగే ఉండదు. ఎప్పుడు మైకులు పట్టుకొని పాట పాడే అవకాశమే ఉండకపోవచ్చు. డబరాలు కడిగే డ్యూటీ కూడా వేయచ్చు, ఒక్కోసారి చేపలు ఎత్తే డ్యూటీ కూడా వేయచ్చు, ఒక్కోసారి బూజు దులపమనొచ్చు, కారు కడగమనొచ్చు. పరిచర్యలో బోల్డ్ రకాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. మనం ఎప్పుడైతే ప్రతిష్ఠించుకున్నాం ఏ పనికైనా సరే పాచి పనికైనా సిద్ధంగా రావాలి. నేను ఈ పని చేయను, నా బట్టలు పాడైపోద్ది, నేను అంత దూరం నుంచి వస్తే నాకు ఈ పని చెబుతారా మీరు అని మనం ఎప్పుడు కూడా అలా అనుకోకూడదు. దేవుని మందిర పనిలో ఏదైనా నువ్వు ప్రతిష్ఠించుకున్నప్పుడు ఏ పని చేయడానికైనా సిద్ధంగానే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ కూడా చెప్తుంది, నిర్గమకాండం 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 12వ వచనంలో మోషేకి దేవుడు చెప్తున్నాడు. చదవండి ఒక్కసారి ఆ మాట. నీకు తొలిచూలు పిల్లల్లో పశువుల్లో కానీ అన్నిట్లో కూడా మగ సంతానాన్ని, మొట్టమొదటికి ఏదైతే మగ సంతానం పుడుతుందో ఆ మగ సంతానాన్ని ఏం చేయాలంటే దేవునికి యెహోవాకు ప్రతిష్ఠ చేసేయాలి. ప్రైజ్ ది లార్డ్. పశువుల్లో మొదటిగా పుట్టింది యెహోవాకు ప్రతిష్ఠితం అవ్వాలి. కుమారుల్లో కూడా మొట్టమొదటిగా పుట్టిన కొడుకు ఉంటాడు కదా, పెద్ద కొడుకు. ఆ పెద్ద కొడుకు ఎవరికి ఇవ్వాలండి? యెహోవాకు ప్రతిష్ఠ చేయాలి. అబ్బాయి నువ్వు పెద్ద కొడుకు, ఇంటికి జ్యేష్ఠుడు కాబట్టి నువ్వేం చేయాలి? దేవుని మందిరానికి వెళ్ళి పరిచర్య చేయి, దేవుని మందిరంలోని పని చేయి, నిన్ను సమర్పించుకో, మేము మీకు ప్రతిష్ఠ ఇచ్చేస్తున్నాం దేవునికి, నువ్వు బ్రతుకు కాలం అంతా కూడా పరిచర్య చేయాలి దేవుని మందిరంలో అని మన పిల్లల్ని మొట్టమొదటి ఎవరైతే మగపిల్లలు పుడతారో వాళ్ళని దేవునికి ప్రతిష్ఠ చేయాలని వాక్యం కూడా చెప్తుంది. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా మనం చదివితే ఈ మాటను మనం చదువుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. చదవండి. యెహోవా సేవ చేయవారొకటకు ప్రతిష్టార్పణగా యెహోవా సన్నిధిని
ప్రతిష్ఠింపవలెను. లేవీలు ఉమ్, 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 లేవీల నిమిత్తము యెహోవాకు వానిలో ఒక దానిని పాప పరిహారార్థ బలిగాను, రెండవ దానిని దహన బలిగాను అర్పించాలి. లేవీలు యెహోవా సేవ చేయవారగుటకు అహరోనును ఇశ్రాయేలులో ప్రతిష్టార్పణంగా వారిని యెహోవా సన్నిధిని ప్రతిష్ట చేయాలి. ప్రతి ఒక్కరు దేవుని మందిర పరిచర్లో కొంతమందిని ప్రతిష్ఠించుకోవాలి. చూడండి, ఈరోజు మొట్టమొదటిగా మనము ఒక మంచి సేవకుడు, లేకపోతే మనము చెప్పినట్లుగా భక్తి గల దైవజనుడిని ఎలాగ మనం గుర్తించగలుగుతాం? ఈ నిజమైన సేవకుడు అంటే మనం మొట్టమొదటిగా వారిలో గుర్తించాల్సింది, ఇదిగో దేవుడు ఈయన పిలిచాడా లేదా, పిలుపొందా లేదా, లేకపోతే ప్రతిష్ఠించుకున్నాడా లేదా, ప్రతిష్ఠించుకొని మరలా వెనక్కి వెళ్తున్నాడా. చాలామంది ప్రతిష్ఠించుకోరు. వారు అన్నీ చేస్తానే సేవ కూడా చేస్తున్నామని రకరకాలైనటువంటి కల్చర్ మారిపోయింది. కాబట్టి మనము గుర్తించాలి, భక్తి గల దైవజనులు మనం గుర్తించుదుముగాక. రెండవదిగా సమూయేలు యొక్క జీవితంలో నుంచే మరొక రకమైనటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో మరొక మాట అతని గురించి రాయబడింది. నారుతో చేయబడిన ఏఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేస్తున్నాడంట. రెండవదిగా, మొదటిది ఏంటంటే సమూయేలులో ఉన్న మొదటి గుణం ఏంటంటే ప్రతిష్ఠ చేయబడిన వాడు, దేవునికి సంపూర్ణముగా ప్రతిష్ఠ చేసేసుకున్నాడు. బ్రతికినంతకాలం మందిరంలోనే ఉన్నాడు. రెండవదిగా అతనిలో ఉన్న రెండవ మంచి గుణం ఏంటంటే, ఒక భక్తి గల దైవజనుడు అనిపించుకోవడానికి రెండవ గుణం ఏంటంటే అతడు నారుతో నేయబడినటువంటి ఏఫోదును ధరించుకున్నాడంట. ఏఫోదు అనగా దేనికి సాదృశ్యంగా ఉంది? ఒకటి ప్రతిష్ఠితమైన వస్త్రం, అది అంటే ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రం. ప్రైజ్ ది లార్డ్. అహరోనుకు మోషేకి చెప్పాడు దేవుడు, అహరోను కోసం ఒక ప్రతిష్ఠితమైన వస్త్రం కుట్టించు వాళ్ళ పిల్లలకను ఆయనకి. ఎందుకంటే వారు దేవుని మందిర పరిచర్యలో పరిచర్య చేయాలి కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి వస్త్రం కుట్టించాలి. అది ఒక యాజకుడు వేసుకునే వస్త్రం అన్నమాట. అదే ఎఫోద్ అంటారు, దాన్ని పైన అంగీ అంటారు. ఇంకా లోపల అంగీలు ఉంటాయి, దానికి దానిమ్మకాయలు ఉంటాయి, రకరకాలుగా ఇవన్నీ కూడా పైన నిబంధన పలకలు ఉంటాయి. మరి ఇవన్నీ కూడా ఒక యాజకుడు వేసుకోవాల్సిన వస్త్రధారణ. అయితే ఇక్కడ ఎఫోదు గురించి మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎఫోద్ అనగా ఏంటి అని నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ప్రభు సన్నిధిలో ఆలోచన చేస్తున్నప్పుడు దాని యొక్క సారాంశం ఏంటంటే దేవుని చిత్తం తెలుసుకునేవాడిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక దైవజనుడు ఎప్పుడు కూడా సొంత నిర్ణయం తీసుకోకూడదు. దైవజనుడిగా సొంత ఆలోచన, సొంత జ్ఞానం ఎప్పుడూ ఉపయోగించుకోకూడదు. ఎప్పుడైతే ఒక పని చేయాలి, ఒక కార్యక్రమం చేయాలి, ఒక మందిరం కట్టాలి, లేకపోతే ఒక ప్రార్థన కూటం ఏర్పాటు చేయాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టి, ప్రభువా ఇది నీ చిత్తమా కాదా, ఇది నీ చిత్తమైతే నువ్వు జరిగించు, లేకపోతే లేదు అని ప్రభు చిత్తాన్ని, అంగీకారాన్ని తీసుకోవడమే ఎఫోదు ధరించుకోవడం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దావీదు ఒకానొక సమయంలో తనకు కలిగినటువంటి అందరినీ, భార్యల్ని, పిల్లల్ని, అక్కడున్న జనాన్ని, స్త్రీలందరిని కూడా శత్రువులు తీసుకుని వెళ్ళిపోయారు, బంధించేశారు. ఇక ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు. దావీదును రాళ్లతో కొట్టి చంపేయాలనుకున్నారు. ఒకసారి అంత కోపం వచ్చింది ప్రజలకి దావీదు మీద. అప్పుడు దావీదు అంటే యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని, చదవండి ఆ మాట, ఆ 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 4-5 వచనాలు అనుకుంటా, బహుశా అక్కడ ధైర్యం తెచ్చుకొని ఎఫోదును తెమ్మన్నాడు. బిగ్గరగా ఏడ్చెను. అమ్మ 7వ వచనం చదవండి.
పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడకు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఎఫోదును దావీదు నొద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చాడు. అంటే దావీదు ఏం చేశాడు? ఇక్కడ దేవుని చిత్తాన్ని అడిగాడు. ప్రభువా, ఇప్పుడు నేను ఎఫోదును ధరించుకొని వెళ్తున్నా, నేను ఆ శత్రువుల్ని కలుసుకోగలుగుతానా? వాళ్ళని జయించగలుగుతానా? నా యొక్క జనాంగాన్ని నేను మరలా తీసుకొని రాగలుగుతానా? అసలు వెళ్తాం వల్ల నాకు ఉపయోగం ఉందా లేదా అని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశాడండి. దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళయ్యా, నీ జనాంగాన్ని నువ్వు కలుసుకుంటావు, వాళ్ళందరిని మరలా తీసుకొని నువ్వు నీ రాజ్యానికి వచ్చేస్తావు, నువ్వు వెళ్ళు, నీకు న్యాయం జరుగుతుందని దేవుడు చెప్పినప్పుడు అప్పుడు బయలుదేరాడంట. ఎఫోదులో ఉన్నటువంటి అర్థం ఏంటంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దైవజనుడిగా, భక్తి గల దైవజనుడి యొక్క లక్షణం ఏంటంటే ఎప్పుడు కూడా దేవుని చిత్తం మీద ఆధారపడి ఉండాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ప్రభువా, ఈ కార్యం చేస్తున్నాను, ఈ పని చేస్తున్నాను, ఇది మంచిదేనా, ఇది మంచిది కాదా అని గుర్తెరిగి ప్రార్థనాపూర్వకంగా ఎప్పుడైతే అడుగేస్తామో, ఒకవేళ మీటింగ్ పెట్టమన్నాడు దేవుడు, చుట్టుపక్కలంతా భయంకరమైన వర్షం పడిద్ది, అది దేవుని చిత్తంలో ఉంటే దేవుడు ఇక్కడ మాత్రమే ఎండను కాపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తం కాదనుకోండి, మనం లక్షలు పెట్టి రెడీ చేసిన పెద్ద వాన పడి మొత్తం పడిపోద్ది. చూడండి, దేవుని చిత్తం ఉంటే చుట్టుపక్కల భయంకరమైన వాన పడినా ఇక్కడ వాన పడదు. దేవుని చిత్తము లేకపోతే మనం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి స్టేజీ కట్టినా అది వాన ఒక్కసారి పడిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడికి ఉండవలసిన మొట్టమొదటి రెండవ గుణం ఏంటంటే, రెండవదిగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం, సమయంలో చూస్తున్నాం, దేవుని చిత్తాన్ని తెలుసుకునే మనసు. చూడండి, అతడు పరిచర్య చేస్తున్నాడు, దేవుని చిత్తాన్ని చేసి పరిచర్య చేస్తున్నాడు. పరిచర్య ధర్మము కూడా బైబిల్ చెప్తుంది. పరిచర్య ధర్మం ఎలా చేయాలి ఒక విషయం మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో 5 రకాలైన పరిచర్య ధర్మాలు ఉన్నాయి అక్కడ. 4:13 ఎఫెసీయులకు రాసిన పత్రిక. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లుగా క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగా పెట్టాడంట. చాలు, 5 రకాలైన పరిచర్యలు. అందరూ కూడా పాస్టర్ అని చెప్పుకుంటారు, కానీ పాస్టర్గా దేనికి పిలిచాడు దేవుడు నిన్ను? 5 పరిచర్యల్లో మనం అది గుర్తెరగాలి. ప్రైజ్ ది లార్డ్. చాలామంది ఎంతో కాలంగా సంఘ పరిచర్య చేస్తున్న అభివృద్ధి పొందరు. ఎందుకు అంటే వారి పరిచర్య ధర్మం అది కాదు. దేవుడు ఎందుకు పిలిచాడో అది తెలుసుకోవాలి. అపోస్తుడిగా పిలిస్తే అపోస్తుడి పని ఎలా ఉంటుందంటే, ఆయన చెప్తాడు దేవుడు, అయ్యా నువ్వు ఇక్కడ ఉండకూడదు, విజయవాడలో నువ్వు మర్యాదగా బట్టలు చదువుకొని రాజమండ్రిలో అడవి ప్రాంతం ఉంది, అక్కడికి వెళ్ళిపో అనగానే అక్కడికి వెళ్ళిపోవడమే అపోస్తుల పరిచర్య అంటే. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎక్కడికి దేవుడు వెళ్ళిపోమంటే అక్కడికి బ్యాగ్ చదువుకొని వెళ్ళిపోవడమే అపోస్తుల పరిచర్య. అదొకరు కొంతమందికి దేవుడు ఇస్తాడు ఆధిక్యత, కొంతమందికి ప్రవక్తలుగా దేవుడు ఎన్నుకుంటాడు. ఈ ప్రవక్తలు ఎలా ఉంటారంటే సడన్గా వస్తారు, అనుకోకుండా మందిరానికి రావడమో, దైవజనుడి దగ్గరికి రావడమో, విశ్వాస దగ్గరికి రావడమో, ఇదిగో మీరు తప్పు చేస్తున్నారు, మీరు చేసేది కరెక్ట్ కాదు, మీరు చేసే ప్రతి పని రాంగు అని చెప్పేసి ప్రవక్త వచ్చి ప్రవచనం చెప్పేసి వెళ్ళిపోతాడు. ఒకసారి దావీదు తప్పు చేశాడు, దావీదు దగ్గరికి ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చి చెప్పాడు, అబ్బాయి ఒకడు తప్పు చేస్తున్నాడు ఇక్కడ, అది నువ్వే అన్నప్పుడు దావీదు ఏం చేశాడంటే సరి చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రవక్తల పని ఏంటంటే పరిచర్యలో ఇది కూడా ఒక భాగమే. అయితే అందరూ ప్రవక్తలు కాదు, అందరూ అపోస్తులు కాదు. కొంతమంది దేవుడు ప్రవక్తలుగా పెట్టుకున్నాడు. ఆ ప్రవచనం చెప్పినప్పుడు అది
100% నెరవేరుతుంది. మూడో వారు ఎవరంటే పరిచర్య ధర్మంలో సువార్థికులు. వీరి భారం చాలా గొప్పదన్నమాట. వీరు సంఘాలు కట్టరు కానీ అనేక గ్రామాలు సందు తిరిగి సువార్తను ప్రకటిస్తారు. యేసయ్యను గురించిన మంచి వార్త, యేసు ప్రభువారు రక్షకుడు, ఆయన నమ్ముకోండి అని సువార్తను ప్రకటించడం కూడా ఒక పరిచర్యే. అది కూడా నాలుగోదిగా కాపర్లు అన్నమాట. వీళ్ళు సంఘ కాపర్లు. ప్రైజ్ ది లార్డ్. సంఘాన్ని చక్కగా ఎలాగా మేతయ్యాలి, ఏ మంచి ఆహారం పెట్టాలి, ఎవరిని మంచి ఆహారం పెట్టడానికి పిలిపించాలి, ఇవన్నీ కూడా జ్ఞానం కలిగి మసులుకునే వాళ్ళు కాపర్లు అన్నమాట. ఇక ఐదోదిగా చూసినట్లయితే వారు ఉపదేశకులు అంటే బైబిల్ టీచర్స్. వీళ్ళు బైబిల్ థియరీ మీద మంచిగా పాండిత్యం చేసి ఉంచుతారనమాట. వాళ్ళు బైబిల్ క్లాసులు పెట్టి చక్కగా కొంతమందిని తర్ఫీదు ఇవ్వటానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇలాగ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 5 రకాలైన పరిచర్యలో ప్రభు అప్పగించాడు. అందరూ సంఘ కాపరులు కాదు, అందరూ సువార్థికులు కాదు, అందరూ కూడా అపోస్తులు కూడా కాదు. ఎవరికి దేని నిమిత్తం నియమించబడ్డారో ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడు ఆ పనిలో ఆశ్చర్యంగా ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనము దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ప్రభువా, నన్ను అపోస్తుడిగా పిలిచావా, ప్రవక్తగా పిలిచావా, సువార్థికుడిగా పిలిచావా, కాపరిగా పిలిచావా, లేకపోతే మరి ఒక ఉపదేశకుడిగా పిలిచావా? నా పరిచర్య ఏంటి, నన్ను పిలిచిన పిలుపుకి అర్థం ఏంటి అని తెలుసుకోవాలి ప్రభు సన్నిధిలో. అప్పుడే మనం ఇంకా ఆశీర్వదించబడతాం. ప్రతి దైవజనుడు కూడా అలా తెలుసుకోవాలి. అదే ఒక భక్తి గల దైవజనుడి యొక్క లక్షణం. రెండవ లక్షణం ఏంటంటే చక్కగా అతడు దేవుడి దేనికి పిలిచాడో ఆ పని మీద ముందుకు వెళ్ళటమే ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. మూడవదిగా చివరి ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తా. చాలా విషయాలు ఉన్నాయి కానీ మరి మూడవదిగా మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 19 నుంచి మనం చదువుదాం. యెహోవా అతనికి తోడై ఉన్నందున ఆయన మాటలలో ఏది కూడా తప్పిపోలేదంట. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడ్డాడని దాను మొదలుకొని బెర్షెబా వరకు ఇశ్రాయేలు అందరూ కూడా తెలుసుకున్నారంట. ప్రైజ్ ది లార్డ్. ఒక దైవజనుడు సమూయేలు గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటిగా ప్రతిష్ఠించబడిన వాడు, రెండవదిగా అతడు దేవుని చిత్తాన్ని తెలుసుకున్న వాడిగా ఉన్నాడు, ఎఫోదును ధరించుకున్నాడు. మూడవదిగా అతడు ఎలాంటి వాడంటే ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక మాదిరిని చూపించాడు కదమా తరాలకి, ముందున్న తరాలకు ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించాడు. సమూయేలు గురించి ఇక్కడ రాస్తూ, పెద్దవాడు కాగా అతడు యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలు ఏది కూడా తప్పిపోలేదట. ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడేవాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. సత్యమే మాట్లాడేవాడు, అసత్యాన్ని మాట్లాడేవాడు కాదు, అబద్ధం ఆడేవాడు కాదు, అన్యాయం చేసేవాడు కాదు, అక్రమం చేసేవాడు కాదు. ఏ విషయంలో కూడా ఒక్క మాటలో కూడా తప్పిపోలేదంట. అలాగా నిజాయితీగా యథార్థంగా సేవ చేశాడు కాబట్టి దేవుని మందిరంలో అతని గురించి ఇశ్రాయేలు అందరూ దాను మొదలుకొని బెర్షెబా వరకు కూడా చెప్పుకుంటున్నారంట. సమూయేలు ప్రవక్త మామూలుడు కాదయ్యా, ఆయన చాలా ఖండితంగా ఉంటాడు, యథార్థంగా ఉంటాడు, ఆయన మాటే శాసనం, ఆయన మాట్లాడాడంటే అది జరుగుతుంది, ఆయన జోలికి మనం వెళ్ళకూడదు, ఆయన నిజాయితీ పరుడు, ఆయన సత్యవంతుడు అని అందరూ కూడా చెప్పుకున్నాడు. అంటే ఆయన గురించి ఒక మాదిరికరమైన జీవితాన్ని ప్రజల కొరకు జీవించిన ఒక గొప్ప దైవ సేవకుడు. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పౌలు గారు కూడా తిమోతికి చెప్తున్నాడు, తిమోతి ఎలాగుండాలో తెలుసా, మనం మాదిరికరంగా, విశ్వాసులకు మాదిరికరంగా ఉండాలి. 1 తిమోతి 4:12 చదవండి ఒకసారి. ఒక 5 రకాలైన మాదిరిని అక్కడ చూపిస్తున్నాడు. బోధించుము, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము, మాటల్లోనూ ప్రవక్తంలోనూ ప్రేమలోనూ విశ్వాసంలోనూ
పవిత్రతలోనూ విశ్వాసులందరికీ నువ్వు ఎలాగుండాలి? మాదిరికరంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక 5 విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. ప్రేమలో మాదిరికరంగా ఉండాలి, ప్రేమించుటలో మాదిరికరంగా ఉండాలి, నీ ప్రవర్తన విషయంలో మాదిరికరంగా ఉండాలి, అలాగే ప్రేమ విషయంలో మాటల్లో కూడా మాదిరికరంగా ఉండాలి, విశ్వాసంలో మాదిరికరంగా ఉండాలి, పరిశుద్ధతలో కూడా విశ్వాసులందరికీ ఒక మంచి దైవజనుడు, ఇదిగో ఒక గొప్ప దైవజనుడు, ఈ భక్తి గల దైవజనుడు ఎలా ఉండాలంటే చూడండి, ఈ వాక్యం చెప్తుంది అన్నిట్లో కూడా ఒక మాదిరికరంగా నిలబడాలంట. ప్రైజ్ ది లార్డ్. సమూయేలులో మనం అది చూస్తాం. ఒక మంచి మాదిరితనాన్ని అందరికీ దాను మొదలుకొని బేర్షెబ వరకు కూడా అందరూ కూడా చెప్పుకుంటున్నారు. ఒక్క మాట తగ్గిపోలేదండి. ఆయన యథార్థంగా బ్రతికాడండి, యథార్థంగా సేవ చేశాడండి. ఉన్నా లేకపోయినా, కడుపు నిండినా ఖాళీ కడుపుతో అయినా, నిద్ర లేకపోయినా సేవ దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్న సేవ చేశాడని ఒక మాదిరిని చూపించిన దైవజనుడు సమూయేలుని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక భక్తి గల దైవజనుల్లో ఉండవలసిన 3వ క్వాలిటీ ఏంటంటే అనేకులకు మాదిరికరంగా ఉండాలని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక ఆయన గురించి ధ్యానం చేస్తూ ఉంటే దేవుడు అతని స్వరము, దేవుడు మాట్లాడటం విన్నవాడు సమూయేలు. ఇంకా 7వ అధ్యాయంలో చూస్తే ప్రార్థన నేర్పించాడు. మిస్పాలోకి రండి, మనం అందరం కూడా ప్రార్థన చేద్దామన్నాడు. ప్రార్థనా పరుడు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తా, చివరిగా సమయం అయిపోతుంది కాబట్టి. ఆ 12వ అధ్యాయం చదవండి. 12వ అధ్యాయం 3వ వచనంలో ఆయన ప్రజలందరిని అడుగుతున్నాడు, ఒక మాట అడుగుతున్నాడు. చదవండి, ఆ మాట చదువుదాం. ఇదిగో నేనున్నాను, తీసుకొట్టినా ఎవని గార్ధాబునైనా పట్టుకొట్టినా, ఎవరికైనా అన్యాయం చేసినా, ఎవరినైనా బాధ పెట్టినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్ద లంచము పుచ్చుకొట్టినా, అలాగు చేసిన యెడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దాన్ని మరలా ఇచ్చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడండి. బ్రతికినంతకాలం కూడా సమూయేలు జీవితంలో మనం చూస్తే ధైర్యంగా అడుగుతున్నాడు, బాయ్ మీ దగ్గర ఏమన్నా నేను పశువులు తీసుకున్నానా, గాడిదలు కానీ లంచం కానీ ఏదైనా మీ దగ్గర నుంచి నేను అన్యాయంగా తీసుకున్నానా? ఒకవేళ అన్యాయంగా తీసుకుని ఉంటే చెప్పండి మీరు ఇప్పుడే, అది మరలా మీకు వెనక్కి ఇచ్చేస్తారు, ఎందుకంటే నేను అభిషేకించబడిన వాడిని. ప్రైజ్ ది లార్డ్. అలాంటి ధైర్యంగా మాట్లాడగలిగే వ్యక్తి అన్నమాట. సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. ఒక భక్తి గల దైవజనుల్లో ఉండవలసిన 4వ క్వాలిటీ ఏంటంటే సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవడం. మనం సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. మన క్రియలు మన వెంట వస్తాయంట. ఒకానొక రోజు తీర్పు తీర్చబోతున్నాడు దేవుడు. మనం ఏమేం క్రియలు చేసాము అన్నీ కూడా ఒక పుస్తకంలో రాయబడతాయి. వాని క్రియలు వాని వెంట వస్తాయి అంట. మంచి చేస్తే మంచి మిగిలిపోద్ది, చెడు చేస్తే చెడు మిగిలిపోద్ది. మంచి చేస్తే మంచి పేరు మిగులుతుంది, చెడు చేస్తే చెడ్డ పేరు. అందుకనే నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం, భక్తిహీనుల పేరు అసహ్యత, చిరాకు పుట్టిద్దంట. అసలు వీడి పేరు తలుసుకోవడం కూడా అనవసరం. నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకున్నట్లో ఒక మంచి ఆశీర్వాదం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సమూయేలు జీవితంలో నుంచి 4వదిగా మనము జ్ఞాపకం చేసుకున్నాం. అతను బ్రతికినంతకాలం మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. మొట్టమొదటిగా దైవజనుల్లో ప్రతిష్ఠించుకున్నాడు, జీవితాంతం దేవుని మందిరంలోనే బ్రతికాడు. రెండవదిగా మనము జ్ఞాపకం చేసుకున్నాం, అతడు చక్కగా దేవుని సన్నిధిలోనే పరిచర్య చేశాడు, ఎఫోదును ధరించుకొని పరిచర్య చేశాడు. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం, అనేకులకు ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాడు. నాలుగవదిగా తన జీవితకాలం అంతా కూడా సాక్ష్యాన్ని కాపాడుకున్నాడంట. ఐదవదిగా ప్రార్థనా పరుడిగా ఉన్నాడు. ఆరవదిగా అతడు అనేకులకు మరి ఒక మార్గదర్శనం చూపించాడు. ఒకసారి అంటాడు, ఇదిగో నేను ప్రార్థన చేయకపోతే పాపము చేసిన వాడిని అవుతాను అని ఒక మాట చెప్తూ ఉంటాడు. అక్కడ మనం చదవచ్చు కానీ సమయం లేదు. కానీ దేవుని స్వరాన్ని విన్నవాడుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది.
నడిపిస్తూ ఉన్నాడు. సమూయేలు జీవితంలో నుంచి మనం అనేకమైన ఆశీర్వాదపు మాటలు ఈ ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడాడు. ఒక భక్తి గల దైవజనుడిని మనం ఎలా గుర్తించాలి అనటానికి ఈరోజు కొన్ని విషయాలు ప్రభు మనతో సూటిగాను తేటగా మాట్లాడాడు. కాబట్టి మనం వాటిని గుర్తుపెట్టుకొని మనం అజ్ఞానుల వలె కాక జ్ఞానముగా ప్రవర్తించు దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం లేచి